హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అల్లం పులుసు చేసే విధానం ఎలా అనేది మీకు చెప్దాం అనుకుంటున్నానండి. బయట అయితే వర్షం బాగా పడుతుంది. వర్షం పడేటప్పుడు అల్లం పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకి నోటి బాగోపోయినా దగ్గు జలుబు లాంటివి ఏమైనా ఉన్నా సరే అప్పుడప్పుడు అల్లం పులుసు చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడానండి. అది ఎలా చేయాలనేది మీకు చెప్తానండి. అదేం కాదండి, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా వాము ఉంటే నల్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించాలండి కొద్దిగా. వేయించుకున్న తర్వాత ఏమో పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. తర్వాత ఏమోని అల్లం, వెల్లుల్లి, ఒకటే ఉల్లిపాయ వేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ 4 వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ ముద్ద చూసారా, తాలింపుకైతే ఏమి కాదండి, ఉట్టి ఆవాలు, ఒక పచ్చిమిరపకాయ, కొద్ది కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆ ముద్ద అంతా ఆయిల్లో వేగుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ఇందుకొద్దు మళ్ళీ కొద్ది టేస్ట్ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకోవాలి. అంతేనండి. వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు మరిగిస్తే అయిపోయింది అల్లం పులుసు. హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకేనండి. నచ్చితే ట్రై చేయండి. బాయ్ అండి.